నెల్లూరులో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ వారు పేదలకు పింఛన్ పంపిణీ విషయంలో వాలంటీర్లను దూరంగా పెట్టడం చాలా దుర్మార్గంగా వ్యవహరించారని, నేను గతంలో నారాయణ నెల్లూరు నగరానికి చేసిన అభివృద్ధి వాస్తవ గణాంకాలతో శూన్యమని చెప్పిన దానికి నాపై అతని మనుషుల ద్వారా వ్యక్తిగతంగా తిట్టిస్తూ మాట్లాడడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. నారాయణ మెడికల్ కాలేజీ పీజీ సీట్లు పెంపు కోసం మీరు చేసిన ప్రయత్నం సఫలమైనట్లు, నెల్లూరు స్మార్ట్ సిటీ కోసం మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా నెల్లూరు స్మార్ట్ సిటీ అయ్యేది కదా నారాయణ అని అన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు చెప్తున్నట్లు నెల్లూరు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 తెచ్చి ఉన్నట్లు నిరూపిస్తే నేను నా పదవులకు రాజీనామా చేస్తానని చంద్రశేఖర్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థ నుంచి అందుతున్న సేవల్ని ఆపించి చాలా సంతోషపెడతా ఉన్నారు. అంటే వారు మొదటి నుంచి కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ఉండకూడదు, మరలా ఆ స్థానంలో వారు ఏదైతే గతంలో జన్మభూమి కమిటీలు ప్రవేశపెట్టారో ఆ జన్మభూమి కమిటీలను మరలా తీసుకురావాలన్న ఆలోచన మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తూ, అందులో భాగంగా ఈరోజు కోర్టుకు వెళ్ళి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలు పొందుతున్నటువంటి సేవలని ఆపించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇందులో వారు ఫీల్ అవుతున్నది ఏంటంటే 2,60,000 మంది ఉన్నటువంటి వాలంటీర్స్ని అవమానించాము, వారి యొక్క సేవలను ఆపించాము అనుకుంటున్నారు. కానీ ఆపింది 2,60,000 మందికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. సమాజంలో 90% అంటే 1,60,00,000 కుటుంబాలలో 1,41,00,000 కుటుంబాలు ఈ వాలంటరీ సేవలని పొందుతూ ఉన్నారు. ఈ 1,40,00,000 కుటుంబాలన్నింటినీ కూడా అవమానించారు, ఇబ్బంది పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వాస్తవ మనస్తత్వం ప్రజలందరికీ కూడా తెలిసింది. సామాన్యుల పాలిట ఆయన ఎంత కర్కశంగా ఉంటారు, కనీసం కనికరం కూడా ఉండదు అనే అభిప్రాయం ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా మరొక్కసారి తెలుసుకోగలిగినారని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే నేను ఇటీవల నారాయణ గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదైతే అభివృద్ధి చేశాను అనే అబద్ధం మోసపు మాటలు చెప్తున్నారో దాని గురించి నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. నేను చెప్తున్నాను, ఆ రోజు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నేను వాస్తవాలే తెలియజేశాను. కానీ నారాయణ గారు ఒకే రోజు సుమారుగా 8 మంది దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను నోటుకు వచ్చినట్టు తిట్టించారు. నేను నారాయణ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాను, మిమ్మల్ని నేను చాలా గౌరవంగా సంబోధిస్తున్నాను, చాలా గౌరవంగా కూడా మాట్లాడుతున్నాను. మీకు అర్హత లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాక్షసుడని, సైకో అని మీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అయినా కూడా మేమెవ్వరం కూడా మిమ్మల్ని పల్లెత్తు మాట మాట్లాడి తిట్టట్లేదు. కానీ నేను మిమ్మల్ని మీరు చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అంకెలతో సహా మీకు నేను వాస్తవాలు తెలియచేస్తే మీరు నోటుకు వచ్చినట్టు తిట్టిస్తున్నారంటే మీ సంస్కారం, మీ సంస్కృతి అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా. మీ ఒరిజినాలిటీ ఈరోజు నెల్లూరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీలో లోపల ఉన్నటువంటి అపరిచితుడు ఎలా ఉంటాడు అన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏంటి అంత అవసరం, అంత అహంకారం ఏంటి? ఏం మాట్లాడాను? ఒకవేళ నేను మాట్లాడితే పలానాది తప్పుందని చెప్పండి. నెల్లూరు ప్రజలు ఈ సంస్కృతిని నచ్చరు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే నేను ఆ రోజు ఏదైతే కొన్ని పాయింట్స్ చెప్పినానో సుమారుగా నేను 15 పాయింట్స్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ 15 పాయింట్స్కి నేను కట్టుబడి ఉన్నాను. అవన్నీ కూడా నిజాలు. నేను ఒక్కసారి బ్రీఫ్గా నేను చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను, అవి వాస్తవాలు అని నేను మరొకసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అందులో భాగంగా మొట్టమొదటిది, సుమారుగా 70 సంవత్సరాల క్రితమే నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రస్తుతం 28 డివిజన్లు ఉంటే 13 డివిజన్లలో 70 సంవత్సరాల క్రితమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేటికి కూడా చక్కగా ఉంది. రెండో పాయింట్, మీరు ఆ 13 డివిజన్లని వదిలేసి మిగిలిన 15 డివిజన్లలో మాత్రమే మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. మూడవది, మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అయితేనేమి, వాటర్ ఫెసిలిటీకి అయితేనేమి ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం నిధులు తీసుకురాకుండా పూర్తిగా హడ్కో నుంచి 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ₹830 కోట్ల అప్పులు చేశారు. ఇది వాస్తవం. అలానే ఇందులో 430 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, వాటర్ సిస్టమ్కి 400 కోట్లని మీరు అప్పుగా తీసుకున్నారు.
తర్వాత ఇకపోతే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి నేను చెప్పాను. 8.8004% ఎక్సెస్, అంటే 45.69 కోట్ల ఎక్సెస్కి మీరు పనులు చేయించారని. కానీ మీరు అది అబద్ధం అని చెప్తున్నారు. నేను దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా నేను మీకు చూపిస్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకి 8.8004% ఎక్సెస్, అంటే 45.69 కోట్లు. అలానే వాటర్ సిస్టమ్కి మరో 19.48 కోట్లు ఎక్సెస్గా మీరు పనులు చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రజల మీద భారం పడకుండా మీరు చేసినటువంటి నిరుపయోగమైన 830 కోట్ల అప్పులలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటికీ 738.21 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. తర్వాత మీరు 3 సంవత్సరాల పాటు 830 కోట్లు అప్పులు చేసి, ఇంత టెక్నాలజీ ఉండి కూడా మీరు కనీసం ఒక్క ఇంటికి కానీ ఒక్క వీధికి కానీ మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఇవ్వలేకపోయినారు. మీరు చేస్తున్నటువంటి పనులు అట్టహాసంగా ప్రచారాలకు చేస్తున్నారే తప్ప గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా మీరు పనులు చేయించలేదు. అదేవిధంగా మీరు మితిమీరినటువంటి పబ్లిసిటీ అనే మాట కూడా చెప్పాను. ఇక్కడ 3 విభిన్నంగా పనిచేస్తున్నారు. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ సిస్టమ్, రోడ్స్ వేసేవాళ్ళు. ఈ 3కి సమన్వయం లేక 3 సార్లు జేసీబీలు పెట్టి తవ్వడం వల్ల మ్యాన్ హోల్స్ కానీ, ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ అన్నీ కూడా పాడయ్యాయి. అదేవిధంగా అన్నీ అంటే చాలా దగ్గరలో పాడయ్యాయి. మ్యాన్ హోల్స్ కూడా చాలా దగ్గరలో హడావిడిగా వేసినందువల్ల రోడ్స్కి అన్లెవెల్గా రావడం కూడా జరిగింది. అదేవిధంగా మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో హౌస్ సర్వీసెస్ కనెక్షన్ ఇవ్వాలా అన్న ఆలోచన మీరు ఎక్కడా కూడా చేయలేదు. అలానే రోడ్లని మీరు హడావిడిగా వేయించినందువల్ల అవి నాసిరకంగా రోడ్డుని వేయించడం జరిగింది. ఈ ఎండ్ టు ఎండ్ రోడ్ల గురించి కూడా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద రోడ్లు వేయడం వల్ల హైట్ వచ్చి లోపలికి నీళ్లు రావడం, చెట్లు వేసుకోలేకపోవడం, అలానే ఎలక్ట్రిసిటీ పోల్స్ వేయడం కానీ, అలానే సైడ్ కాలువలను ఎక్స్టెండ్ చేసుకోవడంలో కానీ వీటన్నింటి వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇకపోతే స్మార్ట్ సిటీగా మన రాష్ట్రంలో 4 నగరాలని స్మార్ట్ సిటీలుగా చేసినారు. మీరు ఇక్కడ అర్బన్ మినిస్టర్గా ఉన్నారు స్టేట్ లెవెల్లో, గౌరవ వెంకయ్యనాయుడు గారు సెంట్రల్ లెవెల్లో అర్బన్ మినిస్టర్గా ఉన్నారు. మీరు కనుక స్మార్ట్ సిటీగా నెల్లూరుని ప్రకటింప చేసుకుని ఉండుంటే స్మార్ట్ సిటీ నిధులతోనే మనం నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేసుకుని ఉండొచ్చు. కానీ మీరు ఆ ప్రయత్నమే చేయలేదు. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు మంత్రి అయిన వెంటనే అదే సంవత్సరం మీకున్నటువంటి మెడికల్ కాలేజీకి, రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజీకి లేని విధంగా 250 సీట్స్కి మీరు ఎక్స్టెండ్ చేసుకున్నారు మీ నారాయణ మెడికల్ కాలేజీని. ఒక్కొక్క సీటు ఖరీదు సి కేటగిరీలో ₹1,00,00,000 పైనే తీసుకుంటున్నారు. సో అక్కడ చూపించినటువంటి చొరవ స్మార్ట్ సిటీని తీసుకురావడంలో ఈ కన్న భూమి కోసం అంటుంటారు కదా మీరు, దీనికోసం మీరు ప్రయత్నించుంటే మనము కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మనం చక్కగా అభివృద్ధి చేసుకుని ఉండేవాళ్ళం. కానీ మీరు కనీసం కూడా ప్రయత్నం చేయలేదు. అలానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంకి వచ్చేటప్పటికి దోమలు లేని నెల్లూరుని నేను సృష్టిస్తాను అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియోని నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఇక్కడే ఉంటే కాదు, డెవలప్డ్ కంట్రీస్ చూడాలా. అమెరికా, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, ఆ కంట్రీస్లో 100% డ్రైనేజ్ ఉంటుంది. ఒక్కటంటే ఒక దోమ ఉండదు. దోమ లేకుండా ఉండటానికి కారణం, దోమలు లేని నగరం కావటానికి కారణం ఒక్కటే చేయాలంటే అండర్ గ్రౌండ్ సివరేజే. అంతేగాని కాలువల్లో కొద్దిగా అప్పుడప్పుడు ముందు కొట్టి అప్పుడప్పుడు కాలువలు తీస్తే పోదు. ఏదైతే లీకేజీలు ఉన్నాయో ఆ లీకేజీలు అరికడితే చాలు. నేను మంత్రిగా ఉన్నప్పుడు లీకేజీలను అరికట్టి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీ సేవ్ చేశా. ఎవరికి మీద ట్యాక్స్ పెంచ. నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను. కొందరు వచ్చి ఏం చెప్తున్నారంటే వైసీపీ నాయకులు అంతా మేమే డెవలప్ చేసాం. బహుశా కల్లో డెవలప్ చేసినట్టున్నారు. వాడు కలగా డెవలప్మెంటే నా నిదానం. 5,200 కోట్లు తెచ్చి నెల్లూరు డెవలప్ చేసి. ఈ వీడియోకి సంబంధించి ఆయన అమెరికా, చైనా, రష్యా అంతా తిరిగాను, దోమలు కనపడలేదు అని అంటారు. ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. మీరు అక్కడికి పోయి ఏసీ హోటల్స్లో ఉండి ఉంటారు. సో దోమల్ని మనం కంట్రోల్ చేయాలా అంటే ఆయన చెప్పిన పదము శానిటైజేషన్ పనికిరాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే చాలంటాడు.
13 డివిజన్స్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, దోమలు లేకుండా ఉండవు. మనము పరిసరాలను మరింత పరిశుభ్రంగా ఉంచుకొని శానిటైజేషన్ చక్కగా చేసుకోవడానికి ఇంకాస్త ఇంప్రూవ్ చేయాలి. దోమలు లేని నెల్లూరుని సృష్టిస్తారంటున్నాడు. ఎంత అబద్ధపు మాటలు అంటే, దోమల్ని కంట్రోల్ చేస్తానని చెప్పొచ్చే కానీ. సో ఇలా నెక్స్ట్ అదేవిధంగా రెండో పాయింట్ కూడా ఏంటంటే, ఆయన చెప్పింది మీకు లాస్ట్లో 5,200 కోట్ల రూపాయలతో నేను నెల్లూరుని అభివృద్ధి చేశాను అని చెప్పి ఒక పదం చెప్పాడు. 5,200 కోట్లతో నేను అభివృద్ధి చేశాను అంటాడు. మీరు ఈ పుస్తకాన్ని చూసుంటారు. ఈ పుస్తకాన్ని నారాయణ గారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంచాడు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి అబద్ధాల గురించి నేను ఇంకొకసారి తెలియచేస్తాను. నేను ఇప్పుడు ఈ పుస్తకంలో 5,264 కోట్లతో నేను డెవలప్ చేశాను అంటున్నాడు. నేను దీనికి సంబంధించి నారాయణ గారికి బహిరంగంగా ఒక లెటర్ రాస్తా ఉన్నాను. ఆ లెటర్ని నేను మీకు చదివి వినిపిస్తాను. గౌరవనీయులైన నారాయణ గారికి నమస్కారాలు. మీరు ప్రజలకు తెలియజేసిన వీడియోలో మంత్రిగా ఉన్నప్పుడు 5,200 కోట్లు తెచ్చి నెల్లూరుని డెవలప్ చేశానని తెలియజేశారు. మీరు నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంచిన పుస్తకంలో మంత్రి హోదాలో నెల్లూరుకే 5,264 కోట్ల మొత్తాన్ని వెచ్చించాను, ఇలా నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాను అని తెలియజేశారు. మీరు పోటీ చేస్తున్న నెల్లూరు నియోజకవర్గానికి వాస్తవంగా ఏ పథకానికి రాష్ట్ర నిధులు ఎంత తెచ్చారు? ప్రజలకు అబద్ధాలు కాకుండా వాస్తవ వివరాలు తెలియచేయండి. మీరు నెల్లూరు ప్రజలకు చెప్పిన ఈ మాటలు వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్నా సరే నేను చెప్పింది పొరపాటు అని భావించి నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని తెలియజేస్తున్నాను. సో నేను ఈ లెటర్ని నారాయణ గారికి పంపిస్తాను. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అబద్ధపు ప్రచారాలు ఈ పుస్తకం ద్వారా కానీ వీడియోలో కానీ మీరు డెవలప్ చేశానని చెప్తున్నటువంటి మాటలన్నీ పచ్చి అబద్ధాలు. ఈ 5,200 అక్కడ చెప్పారు, 5,264 అని ఇక్కడ రాశారు. సరే, దానికి దగ్గరగానైనా సరే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టుంటే, ఏదైతే మీరు పోటీ చేస్తున్నారో నెల్లూరు నియోజకవర్గంలో చేస్తుంటే నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తానని బహిరంగంగా తెలియజేస్తున్నాను. మేము చేసినటువంటి పనులు ఏదైతే సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ కానీ, ఆ పక్కనే ఫ్లైఓవర్ కానీ, అటుపక్క జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ కానీ, సెట్టుకుంట రోడ్డు కానీ, మైపాడ్ రోడ్డు కానీ, అటుపక్క పోతే వెంకటేశ్వరపురం దగ్గర అక్కడ రివిట్మెంట్ కానీ, అదేవిధంగా మనం కంప్లీట్ చేసుకున్నటువంటి నెల్లూరు బ్యారేజీ కానీ, అలానే అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ, ఘోష హాస్పిటల్ కూడా మేము 2 కోట్లతో పూర్తి చేశామని రాశారు. ఎంత పచ్చి అబద్ధం అంటే దీంట్లో ఉండే మాటలన్నీ నేను ఇంకొకసారి దీని గురించి వివరిస్తాను. నెల్లూరు అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ఎంత నేను చెప్పింది ప్రతి ఒక్కటి కూడా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ గురించి మాత్రమే చెప్పాను. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అలానే రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ ఫ్యామిలీ నెల్లూరు జిల్లాకి ఎంత డెవలప్ చేస్తుందనేది కూడా నేను ఈ మధ్య వివరించాను. ఇవన్నీ కూడా కళ్ళకు కనిపించే వాస్తవాలు. మీరు ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో ప్రతిదీ కూడా మీకు అలవాటు. మొట్టమొదటి నుంచి కూడా అబద్ధాలు, మోసం చేయడం ఇవన్నీ కూడా మీకు అలవాటు. నేను చెప్తా ఉన్నాను, నారాయణ సార్, మీ స్థాయి చాలా పెద్దది అనుకుంటా ఉన్నారు. ఓకే, మీకు సంబంధించిన వాళ్ళైనా దీని మీద ఒక క్లారిటీ, నెల్లూరు నగర నియోజకవర్గంలో మీరు ఏం అభివృద్ధి చేసినారు, ఏం పనులు చేసినారు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎంత వచ్చినాయి అనే వివరాలు మీకు కనుక తెలియచేస్తే మీరు వీడియోలో కానీ పుస్తకాల రూపంలో కానీ విడుదల చేసిన దానికి దగ్గరగా ఉన్నా సరే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని మరొకసారి మీకు తెలియచేస్తా ఉన్నాను. మీరు ఏదైతే పుస్తకంలో అబద్ధాలు ఏదైతే తెలుపున్నారో వాటన్నింటినీ కూడా నేను మరో ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియచేస్తానని సవినయంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను.